జగన్ కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని వివరించింది. ఈ కేసులో రాజకీయ ప్రముఖులంతా ఉన్నారని, వివిధ మార్గాల్లో విచారణ సాగుతోందని కోర్టుకు నివేదించింది. నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సండూర్, భారతి, పెన్నా, దాల్మియా కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా జగన్ వ్యవహరించారని చెప్పింది. మారిషస్ నుంచి లక్సెంబర్గ్ ద్వారా నిధులు మళ్లింపు జరిగిందని వాదించింది. నిధుల మళ్లింపునకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని తెలిపింది. 4 ఛార్జ్షీట్లలో ఇప్పటి వరకు 3,000 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించామని కోర్టుకు నివేదించింది. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు లబ్ధి వివరాలతో నోట్ను కోర్టుకు అందించినట్లు చెప్పింది. జగన్ కేసు విచారణకు మరికొంత సమయం కావాలన్న సిబిఐ విన్నపాన్ని కోర్టు మన్నించింది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, జగన్ బెయిల్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి? రవీంద్ర కొద్దిసేపటి క్రితం జస్టిస్ రాష్ట్రపాలం, జస్టిస్ అంజనా ప్రకాష్ దేశాలకు కూడినటువంటి ధర్మాసనం జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ వ్యవహారం పైన పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. దీంట్లో ప్రధానంగా జగన్ తరపున గోపాల్ సుబ్రహ్మణ్యం సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డిని కావాలని చెప్పి పొలిటికల్ మోటివేటెడ్ కేసులు బనాయించి అన్ని రకాల ఇబ్బందులు గురి చేయడం కోసం అని చెప్పేసి సిబిఐ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఎకనామిక్ అఫెన్స్ కేసెస్ లో కూడా దీంట్లో బుక్ చేసినట్టుగా చెప్తూ వచ్చింది. అయితే మొత్తం మీద చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 3 ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. 3 ఛార్జ్ షీట్లు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఫైల్ చేయడం జరిగింది. 3 ఛార్జ్ షీట్లు కూడా వివిధ రకాల అంశాలు పొందుపరిచారు. మొదటి ఛార్జ్ షీట్ 31/3/2012, రెండో ఛార్జ్ షీట్ 23/4/2012, నాలుగో ఛార్జ్ షీట్ 7/5/2012 దాఖలు చేయడం జరిగింది. దీంతో పాటుగానే జగన్మోహన్ రెడ్డిని మే 25వ తేదీన విచారణ ప్రశ్నించడం కోసం పిలిచి 27వ తేదీన అరెస్ట్ చేసినట్లుగా చూపించారు. 28వ తేదీన ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పక్కన పెట్టే విధంగా అరెస్ట్ వారెంట్ చూపిస్తూ, అదేవిధంగా అరెస్ట్ కు సంబంధించినటువంటి వివిధ అంశాలన్నింటినీ కూడా కోర్టులో తెలపడం జరిగింది. అయితే దీనికి ముందు జగన్మోహన్ రెడ్డి ఆధారాలన్నీ ట్యాంపర్ చేస్తున్నారనేటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కోర్టు వివరించినప్పటికీ ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాలను ట్యాంపర్ చేస్తున్నారనేటువంటి దానికి ఎటువంటి ఆధారాలు లేవని కూడా చాలా స్పష్టంగా మేము ఇక్కడ స్పష్టం చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగానే జగన్మోహన్ రెడ్డిని కావాలనే ఇటువంటి అంశాలన్నింటినీ కూడా 4 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన తర్వాత అరెస్ట్ చేయడం ఏంటనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ వాదనలన్నీ ముగిసిన తర్వాతనే సిబిఐ తరఫున మోహన్ పరాశరన్ అప్పీర్ అయ్యారు. మోహన్ పరాశరన్ చాలా డీటెయిల్డ్ గా అంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు విచారణ జరుగుతున్న తీరు మొత్తాన్ని కూడా, అంటే ఏ కంపెనీల నుంచి ఎంతెంత పెట్టుబడులు వచ్చాయి, ఆ కంపెనీలో అంతకుముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంతకుముందు పొందినటువంటి లబ్ధి ఏ విధంగా ఉంది, ఎంత భూములు, ఎంత మైనింగ్ సంబంధించిన భూములు అన్నింటినీ వీళ్ళు పొందడం జరిగింది, వీటన్నిటిని కూడా వివరిస్తూ ప్రత్యేకంగా ఒక నోట్ ను కోర్టుకు అందించడం జరిగింది. దీంతో పాటుగానే 7 కంపెనీలకు సంబంధించి సందూర్ పవర్, భారతీయ సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, ఇట్లా అదేవిధంగా లేపాక్షి నాలెడ్జ్ పార్క్, వీటన్నిటితో పాటుగానే బొంబాయి, కలకత్తాకు సంబంధించినటువంటి పలు పేపర్ కంపెనీలు కూడా సృష్టించారు. ఈ పేపర్ కంపెనీల ద్వారా దాదాపు 2,700 కోట్ల రూపాయలు విదేశీ ముడుపులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయని అనుమానాస్పదంగా ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు 4 ఛార్జ్ షీట్లలో దాదాపు 3,000 కోట్ల రూపాయల వరకు తాము అక్రమాస్తులు గుర్తించినట్టు, అక్రమంగా ఆస్తులు సంపాదించుకునే విధంగా 3,000 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లుగా సిబిఐ చాలా స్పష్టం చేస్తూ కోర్టుకు తెలపడం జరిగింది. అదేవిధంగా 6 దేశాలకు లగ్జంబర్గ్, మారిషస్ నుంచి లగ్జంబర్గ్ త్రూ లగ్జంబర్గ్, అంటే లగ్జంబర్గ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి దాదాపు 2,700 కోట్ల రూపాయల వరకు నిధులు మళ్ళినట్లుగా ఇదంతా మనీ లాండరింగ్ చట్టాల ఉల్లంఘిస్తూ వీటన్నిటిని ఎఫ్డిఏ రూపంలో కాకుండా మరో మార్గంలో కావాలని చెప్పి తీసుకొచ్చారు. ఇది పూర్తి స్థాయిలో అక్రమంగా జరుగుతుంది. దీనికి సంబంధించి 6 దేశాలకు రెగ్యులేటరీ లెటర్స్ ను రాయడం జరిగింది. వాటి నుంచి అతి త్వరలోనే సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సమాచారం ఆధారంగా ఇకపై కూడా విచారణ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఆధారాలన్నింటినీ బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డిని బెయిల్ పైన విడుదల చేస్తే, అంటే తమకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఆధారాలన్నింటినీ కూడా తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇటువంటి చేసిన విధానాన్ని మేము పలు సందర్భాల్లో కోర్టులకు, హైకోర్టుకి, అదేవిధంగా సిబిఐ కోర్టుకి గతంలో ఇక్కడ జరిగినటువంటి విచారణలో జరిగిన సందర్భాల్లో కూడా వివరించడం జరిగినట్లుగా మోహన్ పరాశరన్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో
జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి ట్యాంపర్ చేశారు అనేటువంటి అంశాలను కూడా పలు అంశాలని ఫీల్డ్ కవర్ రూపంలో కూడా సిబిఐ అధికారులు కొంత సమాచారాన్ని బెంచ్కి అందించినట్లుగా తెలిసింది. వీటన్నిటిని ఆధారం చేసుకున్న తర్వాతనే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల అక్కడ సాక్ష్యాధారాలన్నింటినీ తారుమారు చేసే అవకాశం ఉంది. ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేసిన తర్వాత తారుమారు చేయడం అంటూ జరిగితే ఇప్పటి వరకు కేసు పురోగతి ఎంతవరకు సాధించామో ఆ పురోగతి మొత్తం పూర్తి స్థాయిలో ఎందుకు పనికి రాకుండా పోతుంది అనేటువంటి అంశాన్ని కూడా మోహన్ పరాశరన్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జస్టిస్ అఫ్తాబాలం అడగడం జరిగింది, ఈ కేసు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎంతవరకు అవకాశం ఉంది అంటే దాదాపు 3 నెలల వరకు, అంటే ఈ ఏడు సంస్థలు దాల్మియా, తన్నూరు పవర్, దాల్మియా, అదేవిధంగా ఇండియా సిమెంట్, భారతీయ సిమెంట్ వీటన్నిటికీ మైనింగ్ కేటాయింపులు, అదేవిధంగా భూముల కేటాయింపులు, ఈ ఏవైతే పేపర్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు సృష్టించారో వీటి ద్వారా వచ్చినటువంటి లావాదేవీలు, వీటి ద్వారా జరిగినటువంటి ఆదాయ వ్యవహారాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తమకు కోర్టుకు అందించడానికి దాదాపు 2 నెలల నుంచి 3 నెలల సమయం వరకు తమకు కావాలని చెప్పడం జరిగింది. అయితే ఈ మార్చి 31వ తేదీ లోపు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలతోటి కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా జస్టిస్ అఫ్తాబాలం సిబిఐ చెప్పినటువంటి వాదనలు ఏకీభవిస్తూ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. రవీంద్ర, ధన్యవాదాలు అరుణ్.